హలో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ వీకెండ్ చిన్న ట్రిప్ ప్లాన్ చేసినాం. అదే మన గుండాల వాటర్ ఫాల్స్. గుండాల వాటర్ ఫాల్స్ వచ్చేసి మా లొకేషన్ నుంచి 1 hour 41 minutes 55 kilometers ఉంది. సో మేము అందరం కలిసి చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. సో మేము వెళ్ళే ట్రిప్లో మా అనుభవాలు, మేము ఎదుర్కొన్న కొన్ని సమస్యలు, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, చిన్న అడ్వెంచర్ ఉంది. సో అది ఎట్లనో మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియడానికి ప్రయత్నిస్తాం. సో లెట్స్ విత్ ద స్టార్ట్. సో మేము ఇక్కడ నుంచి మా లొకేషన్ నుంచి బయలుదేరాము. డెస్టినీ చూస్తే 1 hour 41 55 kilometers ఉంది. సో బట్ మనం అనుకున్నట్టు గూగుల్ మ్యాప్స్ ఉన్నట్టు ఆ డెస్టినీ అండ్ కిలోమీటర్స్ అనేది టైం అనేది చాలా ఇంకెక్కువనే అవుతుంది. పోతూ పోతూ మేము చాలా దగ్గర అనుకున్నాం, వెళ్ళినాక తెలిసింది చాలా దూరం అని. సో మేము వెళ్ళే వరకే ఆఫ్టర్నూన్ అయిపోయింది. యాక్చువల్లీ మీరు వెళ్ళాలని ప్లాన్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 7 to 8కి వెళ్ళండి. అప్పుడు మీరు తొందరగా రీచ్ అయ్యే లొకేషన్కి మంచిగా ఆ వ్యూని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసి పీస్ఫుల్గా బ్యాక్ రావచ్చు రిటర్న్ మళ్ళీ తొందరనే. సో మేము వెళ్ళే వరకే ఆఫ్టర్నూన్ అయ్యింది. సో చాలా లేట్ అయింది. వ్యూని చూసినాం, ఓకే సాటిస్ఫై. వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయింది. సో మీరు వెళ్ళేటప్పుడు కొన్ని సేఫ్ అండ్ సెక్యూరిటీగా వెళ్ళండి. ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు గుర్తుకాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు ట్రిప్కి ఫస్ట్ బండి మంచిగా కండిషన్ ఉన్నది తీసుకెళ్ళండి. బ్రేక్స్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి అంటే వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అండ్ ఏమైనా తినేటప్పుడు తినే ఫుడ్ తీసుకెళ్ళండి. లైక్ ఫ్రూట్స్ కానీ చిప్స్ బిస్కెట్ లాంటివి కొన్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ వాటర్ అండ్ ఫుడ్ దొరకదు. సో మీరు వెళ్ళేటప్పుడే తీసుకొని వెళ్ళండి. అండ్ వర్షాకాలం ఒకవేళ వర్షం పడే టైంకి వెళ్ళాలనుకుంటే మొబైల్ ఫోన్స్ జాగ్రత్త. మొబైల్ ఫోన్స్కి బ్యాక్ కవర్ వేసుకొని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఫోన్ పోతే మళ్ళీ దొరకడు చాలా కష్టం. అండ్ ఇంకోటి వెళ్ళేటప్పుడు రూట్లో చాలా రోడ్ అనేది చాలా డ్యామేజ్గా కొంచెం డేంజర్గా ఉంటుంది. కాబట్టి వెళ్ళేటప్పుడు మీరు డబుల్ రైడింగ్ అయితే ఓకే, కానీ త్రిబుల్ రైడింగ్ అయితే అస్సలుకి వెళ్ళండి. మేము త్రిబుల్ రైడింగ్ వెళ్ళినాం. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తాయి కాబట్టి సో మంచిగా జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్ మాత్రం కొన్ని డేంజర్గా ఉంది. మేము ఎంతో మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకున్నాం, వరకు మాకు తెలిసింది చుక్కలు కనబడ్డాయి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే. సో మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు గుట్ట టర్నింగ్ తీసుకుంటూ వెళ్ళాలి. తిరుక్కుంటా కొంచెం జాగ్రత్త. మేము ఆల్రెడీ లొకేషన్ దగ్గరికి వచ్చే వరకు మాకు పైన ఒకటి పిల్లర్ లెక్కలు ఒకటి సిమెంట్ గట్టి ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత సేమ్ లైక్ ఇట్లనే కచ్చరా రోడ్ ఉంటుంది, కానీ మధ్యలో పెద్ద పెద్ద బండలు ఉంటాయి. ఆ బండలు అనేది ఆ ఉన్న లొకేషన్ దాకా ఉంటాయి కదా అనుకొని మేము బండ్లని కిందన పెట్టి నడుచుకుంటూ వెళ్ళినాం. నడుచుకునేటప్పుడు డెస్టినీ చూసినాం. 4 kilometers 6 kilometers అని ఉంది. దగ్గర కావచ్చు అని నడుచుకుంటూ పోయినాం. ఏదైతే బండలు ఉన్న రూట్ ఉన్నది కదా, అది దాటిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళినాక ఏర్పడ్డది, అయ్యో ఇది ఒక్కటి దాటిస్తే బండి మన వాటర్ ఫాల్స్ దాకా వెళ్ళేది అనిపించింది. సో మీరు అలాంటి మిస్టేక్ అయితే వేయకండి. ఆ మధ్యలో ఒకటి బండల రోడ్ వస్తుంది, ఎట్లా చేసి ఆ బండి దాటించండి. బండి దాటినాక ఆ బండి అనేది మన లొకేషన్ గుండాల వాటర్ ఫాల్స్ దాకా అక్కడి దాకా లొకేషన్ దాకా రీచ్ అవుతుంది. సో కొంచెం అంటే బురదుంటుంది, ఓకే మేనేజ్ చేసుకోవచ్చు. సో ఎట్లనో ఇక మేము లొకేషన్కి ఇక నడుచుకుంటూ వెళ్ళినాం. ఇక మొత్తం వాటర్ లేదు, తినడానికి ఫుడ్ లేదు. ఎట్లనో ఇక వెళ్ళాలనే తాపత్రయంతో ఆ క్యూరియాసిటీ తోటి ఎట్లనో మేము వెళ్ళిపోయినాం అక్కడికి. సో ఎట్లనో ఇక మా లొకేషన్కి రీచ్ అయిన తర్వాత ఆ వైబ్స్, ఆ బ్యూటిఫుల్ లొకేషన్కి మాటల్లో చెప్పలేం. ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది ఆ మెమరీస్. సో అక్కడికి వెళ్ళినాక కిందికి దిగాల్సి వస్తుంది. కిందికి దిగినాక అక్కడ వాటర్ ఫాల్స్ మంచిగా వెళ్ళబడితే ఆ వైబ్స్కి, ఆ సౌండ్కి, ఆ నేచర్కి అబ్బబ్బబ్బబ్బా మాటల్లో చెప్పలేము. అంత బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. అంతా ఎంజాయ్ చేసినాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ వెళ్ళాలనుకుంటే ముందే ప్రీ ప్లాన్డ్గా వెళ్ళండి. కొంచెం జాగ్రత్త. సో ఎందుకంటే ఈ సిచ్యువేషన్, ఈ సీజన్లో కొంచెం డేంజర్ ఉంటుంది. ఏదైనా మనం వెళ్ళాలనుకుంటే కొంచెం సేఫ్ అండ్ సెక్యూరిటీగా వెళ్ళండి. సో ఓవరాల్ ఇది వీడియో. మాకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో కాండి, ఓకేనా. అండ్ ఇలాంటి టిప్స్ కోసం ఇలాంటి మళ్ళీ ఇన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ.